బావా, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు శివ, పోలీస్ స్టేషన్లో కబడ్డీ ఆడాలని ఆశయంతో ఉన్న అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూశాం కదా. బావా, అలాంటి వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు కదా. నేను పోలీస్ అవుతానంటే అడుగడుగునా అడ్డుపడ్డారు. మా అక్క ఐఏఎస్ కాకుండా చివరికి ప్రాణాలు తీసుకునేలా చేశారు. కొంతమంది మగాళ్ళు అంతే బావా, ఆడపిల్లల కోరికలు, ఆశయాలు ఇవేవి పట్టించుకోరు. ఆడపిల్ల అంటే అణిగిమణిగి ఉండాలి, వంటింటి కుందెల్లా ఉండాలి అని చెప్తారు. మా చెల్లి నాగవల్లి కూడా మీ ఇంట్లోనే ఉంది కదా వదినా. తనకి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. ఇన్నాళ్ళు అన్నయ్య ఎక్కడ బాధపడతాడో అని మనసులో దాచుకునేది, కానీ ఎప్పుడూ ప్రాక్టీస్ని ఆపలేదు. ఇప్పటికీ ఇంట్లో కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు వరదరాజుల మామయ్య బాక్సింగ్కి వెళ్ళనిస్తాడా? ఆయన దృష్టిలో ఆడవాళ్ల ఎదుగుదల అంటే పరువు పోయినట్టు. అవునమ్మా, నాగవల్లి ఆ ఇంటికి వెళ్ళాక తన ఆశయం నెరవేరడం కష్టం. నేను కూడా అప్పుడు గుర్తించలేకపోయాను. మీకు ఎలాంటి బాధలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారో లేదో చూశాను, గాని మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్న ఆశయాలున్నాయని తెలుసుకోలేకపోయానమ్మా. అది నీ పొరపాటు కాదన్నయ్య. నీకు మా మీదున్న ప్రేమ. మా కాలు కందకుండా చూడాలనుకున్నావు, కానీ మాకు లక్ష్యాలు అందకుండా చూడాలని నువ్వు ఎప్పుడూ అనుకోలేదన్నయ్య. మీరు గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకునేవాణ్ణి. మీ ఆశయానికి నేనెందుకు అడ్డుపడతానమ్మా? అన్నయ్య, ఇప్పుడు మాత్రం నువ్వు నాగవల్లి అక్కకి అండగా నిలబడాలి. తను ఎలాగైనా సరే పోటీలో నిలబడాలి. అవునన్నయ్య, తను ఆ ఇంట్లో ఉన్నా మనమంతా అండగా ఉన్నామని తెలియాలి. అవును బావా, పెద్దనాన్న వాళ్ళ దగ్గర నుండి లెటర్ తప్పించడం అంటే అది మామూలు విషయం కాదు. దానికి తను ఎంత కష్టపడి ఉంటుందో నాకు తెలుసు. నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చేలా చేసిన నాగవల్లికి నేను కూడా సాయం చేయాలి కదా బావా. నిన్నే పరీక్ష రాయడానికి ఒప్పుకోని వాళ్ళు నువ్వు చెప్తే తనని బాక్సింగ్కి పంపిస్తారా మీ పెద్దనాన్న వాళ్ళు? అమ్మ తల్లి, నువ్విలా సాధు జీవిలాగా ఆలోచించకు. సాయం చేయాలి అంటే వాళ్లతో రాయబారం నడిపి వాళ్ళని ఒప్పించి అందరినీ మెప్పించి నాగవల్లిని పోటీలకు తీసుకువెళ్లడం కాదు. మరి ఏం చేస్తావు వదినా? అక్కని వాళ్ళు బయటకు పంపించారు కదా. వాళ్ళకి ఏదో ఒక మెలిక పెట్టడం అలవాటే కదా. అలాగే మనం కూడా తెలివిగా ప్లాన్ చేద్దాం. నాగవల్లిని బయటికి రప్పించేలా చేద్దాం. ఎలా చేస్తావు వదినా? దేవాబావ పోలీస్ ఆఫీసర్ కదా. ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అని కనిపెడతాడు కదా. కానీ మనకి నాగవల్లి ఆశయం ముఖ్యం కదమ్మా. ఎలాగైనా తనని బయటికి తీసుకుని రావాలి. అదే ఎలా తీసుకురావాలి బావా? గ్లౌజులు తొడగాల్సిన చేతులతోని చపాతీలు కాలుస్తున్నావా నాగవల్లి? ఈ ఇంట్లో ఆడపిల్ల పుడితే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం తప్ప దేనికి పనికిరారు అన్నట్టుగా చూస్తారు. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు కాలేజ్కి వెళ్ళకపోయినా మేనేజ్ చేయొచ్చత్తా. కానీ ఈ బాక్సింగ్ పోటీలో తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఈ పోటీల్లో పాస్ అయితే స్పోర్ట్స్ కోటాలో నాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతాను. మంచిది నాగవల్లి, కానీ ఇప్పుడు ఈ జైల్లో నుంచి ఎలా బయటపడతావు? సమయానికి సాయం చేసే వీర్రాజు కూడా లేడు. శివకైతే సహాయం చేయగలిగాం గాని మనకెవరు చేస్తారత్తా? ఆ శివుడే నీకు సాయం చెయ్యాలి. అన్నయ్యతో చెప్పడానికి ఫోన్ కూడా అందుబాటులో లేదు.
నేను పడిన కష్టం అంతా వృధా అయిపోతుందేమోనని భయంగా ఉందత్తా. నీకు కావాల్సింది ఫోనే కదా. అవునత్తా, ఒక్క ఫోన్ కొడితే వరదరాజుల మామయ్య, నీ కొడుకు దేవరాజు బావ లాంటి వాళ్ళు 100 మంది అడ్డొచ్చినా నన్ను ఈ పోటీల్లో పాల్గొనకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆ, దేవా అక్కడ ఫోన్ ఛార్జింగ్లో పెట్టాడు నాగవల్లి. కానీ అది వేలిముద్రతోనూ పాస్వర్డ్తోనూ లాక్ చేసి ఉంటాడు కదా, అదెలా ఓపెన్ చేయడం? అదే అర్థం కావట్లేదత్తా. ఏంది తిరుపతి? గుసగుసలాడుకుంటున్నారు? మళ్ళీ ఏదైనా మెలిక పెట్టాలని అత్త కోడలు కలిసి ప్లాన్ చేసినారా ఏంది? ఆ? అయ్యా అదేం లేదండి. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఏమన్నా కావాలా? గొంతు గరగర అంటుంటే వేడినీళ్ళ కోసమని వచ్చిన, కానీ ఎవ్వరి మీద తేడాగా ఉంది. ఆ? అలాంటిదేం లేదండి. చపాతీలు బాగా ఎలా కాల్చాలో చెప్తున్నాను అంతే. చేతికి గ్లౌజులు వేసుకుని పిడిగుద్దులు గుద్దే నాగవల్లికి చపాతీ పిండి ఒక లెక్క. తన పని తను చేసుకుంటుందిలే గానీ నువ్వు వేడినీళ్ళు తీసుకునిరా. ఆ, అమ్మయ్యా, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఐడియా ఏదైనా ఉంటే చెప్పండి. ఉన్నాయి కదా మీ బుర్రలు. ఎంత ఆలోచించినా బూరెలు గారెలు కనిపిస్తున్నాయి తప్ప ఐడియా రావట్లేదు వదినా. ఐడియా, గాజులు అమ్మే వాళ్ళలా వాళ్ళ ఇంటికి వెళ్తే నాగవల్లికి గాజులు తొడిగి వచ్చేస్తాం. కానీ చేతికి పడాల్సింది గాజులు కాదు, గ్లౌజులు. కాంపిటీషన్కి తీసుకువెళ్ళడానికి ఐడియా ఆలోచించాలి. ఇక్కడ మనమే ఇంత ఆలోచిస్తున్నామంటే పాపం అక్కడ నాగవల్లి ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. ఆశయం అంటే అలాగే ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆశలు వదులుకోకూడదు శ్రీవల్లి. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరికన్నా ఫోన్ చేయాలన్నా అందుబాటులో లేరు కదా. పోనీ పెదనాన్న ఫోన్ చేద్దామా? అయ్యో, వరదరాజుల మావయ్య లిఫ్ట్ చేస్తే అంతే సంగతులు. ఛ, మరేం చేద్దాం? హా, మా దేవరాజ్ అన్నయ్యకి ఫోన్ చేయనా? ఇది మరీ బాగుంది వదినా. సమస్య తెచ్చిందే దేవా బావ అయితే ఆయనకే ఫోన్ చేద్దామంటవేంటి? అవును శివ, దేవాబావకి ఫోన్ చేస్తే కొరివితో తల గోక్కున్నట్టే. ఏంటి సమస్య? నాగవల్లి బాక్సింగ్ కాంపిటీషన్లో పోటీ చేయడానికి మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా. తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలి అంటే అక్కడ నాగవల్లికి ఏదైనా ప్లాన్ చెప్పాలి. అందుకే ఫోన్ చేయాలి అనుకుంటున్నాం. కానీ పెదనాన్నకు చేయాలా, దేవరాజ్ అన్నయ్యకి చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఎవరో ఒకరికి చేసే శివ, ఆటో ఇటో తేలిపోతుంది. అబ్బా, ఇది ఆవేశంతో చేయాల్సింది కాదు బావా, ఆలోచించి చెయ్యాలి. నాగవల్లి నాకు సాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లేదాన్నే కాదు. ఇప్పుడు నాగవల్లి ఆశయానికి నేను సాయపడకపోతే నా గెలుపుకి అర్థం ఉండదు. అవునన్నయ్య, ఏదో ఒకటి ప్లాన్ చేసి చెల్లిని పోటీకి తీసుకువెళ్ళాలి. ఏదో ఒకటి ఆలోచించన్నయ్య. అన్నయ్యని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇబ్బంది ఏం లేదమ్మా. నాగవల్లికి బాక్సింగ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వరదరాజుల మామయ్య జేబులో ఎప్పుడూ ఫోన్ ఉంటుంది. మీ అన్నయ్య అప్పుడప్పుడు పక్కన పెడతాడు. తనకి ఫోన్ చేయి. నాగవల్లికి గాని అత్తయ్యకి గాని విషయం చెప్పొచ్చు కదా. కరెక్ట్ బావా, ఇలా ఆలోచించాలి. నా గైడెన్స్ లో పైకొస్తున్నావు. శభా. ఫోన్ ఇది.
ఆగు. ఏం మాట్లాడుతున్నారంటే చెప్పలేదు. టెన్షన్ పడుతున్నావేంటి తిరుపతి? ఏం లేదండి. అబ్బోడికి ఎవరో ఫోన్ చేస్తుండారు. దేవా రెడీ అవుతున్నాడండి. నేను నీళ్ళు తాగుతున్నాను కదా, ఫోన్ తీ తిరుపతి. ఆ, హలో. పెద్దమ్మ, సమయానికి నువ్వు తీసావు కాబట్టి సరిపోయింది. విషయం చెప్తున్నాను విను. ఎవరు ఫోను? ఆ? హలో హలో, చెప్పండి. నువ్వు సరిగ్గా రిప్లై ఇవ్వలేదు అంటే అక్కడెవరో ఉన్నారని అర్థమైంది, కానీ మ్యాటర్ ఏంటో చెప్తాను విను పెద్దమ్మ. ఈరోజు నాగవల్లికి బాక్సింగ్ కాంపిటీషన్ ఉంది కదా, తనని ఎలాగైనా బయటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. అవునత్తయ్య, నేను 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను. ఇంటి బయట రెడీగా ఉంటాను. నాగవల్లిని అక్కడికి పంపించండి. ఆ, ఆ, ఆహా, అలాగా. ఆ, ఆ. అత్తయ్య ఏంటి మాట్లాడకుండా మేనేజ్ చేస్తుంది? ఫోన్లో ఎవరై ఉంటారు? మీరు వెంటనే కడుపు నొప్పి డ్రామా ఆడండి. నేను డాక్టర్ని ఇంకా నర్సుల్లాగా మన శివాని అమృతని పంపిస్తాను. ఏదో ఒక ప్లాన్ చేసి అక్కడి నుంచి నాగవల్లిని తీసుకెళ్ళిపోతాం. ఆ, మంచిది. అందరూ బాగున్నారు కదా? ఎవరమ్మా? శివ, శివ, ఆ, ఆ, బయట వాళ్ళతో మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మన శివే కదరా. ఏంటి విషయం? ఒక కేసు గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. పోలీస్ స్టేషన్లో మాట్లాడొచ్చు కదా, ఎంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి? పోలీసులకి టైం ఏముంటుంది బ్రదర్? 24/7 మనం అందుబాటులో ఉండాలి కదా. స్టేషన్కి వచ్చి మాట్లాడతాను, ఫోన్ పెట్టే. ఇంతేనా? ఇంకేమైనా మాట్లాడుకున్నారా మీరు? ఏవైనా మాట్లాడిస్తారట్రా? ఆవు అని ఏదో మాట్లాడుండవుగా తిరుపతి. ఏం మాట్లాడుండావు? ఫోన్ దేవరాజ్కి ఇమ్మని చెప్పిందండి, అంతే. ఏంది నాగవల్లి, చపాతీలు చేసినావా లేదా? చపాతీలు మాడగొడుతున్నావా ఏంది? ఈ పొయ్యిలో మీ మొక్కాలేసి మాడగొట్టాలి. సమాధానం చెప్పొచ్చు కదా. చేస్తున్నాను బావా. ఒక్కొక్కరు 10-20 తింటారు, చెయ్యాలి కదా. పాపం పోటీలకెళ్ళేసి బాక్సింగ్లో కప్పు తెచ్చుకుందామనుకుంది. ప్లేట్లో మనకి చపాతీలు ఎట్టుకుని వస్తుంది. వీళ్ళు కాస్త పక్కకెళ్తే నాటకం మొదలు పెట్టచ్చు. ఏం చేస్తున్నారు ఈయన? వాకింగా? ఆలోచిస్తున్నాను. ఇలాంటి విషయాల్లో 1కి 10 సార్లు ఆలోచించాలి. అదేదో ఒక చోట కూర్చుని ఆలోచించచ్చు కదా. కాలు కాలిన పిల్లిలా అటు ఇటు నడవాలా? ఐడియా వచ్చింది. మనం పిల్లిలా నడవాలి. ఇదేంటి అమృత, ఇంతసేపు ఆలోచించి పిల్లి గురించి చెప్తున్నాడేంటి? నాకైతే మనం చెప్పింది అర్థం కాలేదు అనిపిస్తుంది. ఓహో, మీకు అలా అర్థమైందా? రాజుగారు, మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తారు. నో 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 నో, నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఒక ఆశాజీవిని మదమెక్కిన జంతువుల నుండి తప్పించాలి.
ఇది కాన్సెప్ట్ అంతేనా? అయ్యయ్యో, ఈయన గారికి నిజంగానే అర్థం కానట్టుంది. ఆ? ఆయనకి అర్థమైంది శ్రీవల్లి. మా పెద్దనాన్న దేవరాజ్ అన్నయ్య వాళ్ళు పొగరుబోతు పశువులు అని అలా చెప్తున్నాడు. ఎస్ సిస్టర్, నా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఈ ప్లాన్ ఎలా అమలు చేయాలనే దాని మీద ఇప్పుడు ఆధారపడి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక పిల్లిలా నడవకూడదు, డాక్టర్లా నటించాలి. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే సిస్టర్, జంతువులంటే ఇష్టం కదా, అందుకే అలా అన్నాను. అక్కడికి వెళ్ళాక నా పెర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాను. ఓవర్ యాక్షన్ చేస్తే మా దేవరాజ్ అన్నయ్య కనిపెట్టేస్తాడు. మీ అన్నయ్య పోలీస్ అయితే నేను డాక్టర్ని సిస్టర్. అనుమానం ఉన్న వ్యక్తిని కూడా ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు. మే హూనా సిస్టర్. హ్మ్, మంచిది రాజుగారు, మీరు ఇంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి ఎలాగోలా నాగవల్లిని మీరు బయటికి తీసుకొస్తారు అనిపిస్తోంది. నేను గోడ దగ్గరే ఉంటాను. నాగవల్లి బయటికి రాగానే పోటీలకు తీసుకుని వెళ్తాను. అది కరెక్టే, కానీ పిల్లి మెల్లో గంట కట్టేదెవరంట? మళ్ళీ ఈ పిల్లెందుకు వచ్చిందండి? మీరు ఇప్పుడు డాక్టర్. అక్కడికి వెళ్ళాక నాగవల్లికి ఇంజెక్షన్ వేస్తున్నట్టు నటించాలి. ఓకే 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 ఓకే. మేము మీ వెంట నర్సుల్లా వస్తాం. నేను కూడా వస్తాను వదినా. మీరందరూ వెళ్తే పేషెంట్ల కన్నా హాస్పిటల్ సిబ్బంది ఎక్కువగా ఉందనుకుంటారమ్మా. పోనీ శ్రీవల్లినైనా తీసుకువెళ్దామా బావా? వద్దులే, నన్ను గనక మీ అన్నయ్య గుర్తుపడితే లేనిపోని తంటాలు మొదలవుతాయి. నువ్వు అమృత ఇద్దరే వెళ్ళాలని చెప్పాను కదా. అమృత జాగ్రత్తమ్మా. అలాగే అన్నయ్య. వదినా వెళ్దామా? ఆ, ఇలా వెళ్తే ఎలా అవుద్ది? మనం నర్సు గెటప్పుల్లోకి మారిపోవాలి. 5 నిమిషాల్లో మార్చేస్తాను. అక్కడికి వెళ్ళాక నాగవల్లిని కూడా మార్చాలి కదా. మరి నన్ను గుర్తుపడితే? మేమంటే బంధువులం, మిమ్మల్ని నిజంగా డాక్టరే అనుకుంటారు. బా, నేను నిజంగానే డాక్టర్నండి బాబు. కాదని మీరే అందరికీ చెప్పేలా ఉన్నారే. అయ్యో అలా అని కాదండి, మీరు మామూలు డాక్టర్ కాదు కదా, పశువుల డాక్టర్ అన్న ఉద్దేశంతో చెప్పింది. మీరు ఎలా అనుకున్నా డాక్టర్ డాక్టరే. మీరు వెళ్ళిరండి శివ. పద పద పద. ఏందమ్మా ఎక్కులు పడుతుండాయ్? ఎవరు తలుచుకుంటున్నారా ఏందో? అదే అనుకుంటా ఉండాన్రా. ఈ నాయన పైకి పోయి చానా ఏండ్లవ్వలా. గంగ ఏమైనా తలుచుకుంటున్నాడేమో. ఏందే గంగా అంటా ఉండావు? అన్నీ ఇట్టు ఉంటానే ఉన్నా. అది కాదత్తయ్యా, ఎక్కిళ్ళు ఆగాలంటే మంచినీళ్లు కావాలేమో అని అడిగాను. నువ్వు నీళ్ళు అని అడగకుండా గంగా అంటా ఉండావు. అర్థం ఒకటే అయినా సరే నేను అపార్థం చేసుకునే అవకాశం ఉండదే. నాగవల్లి, నాగవల్లి, ఏంటత్తయ్యా? వెళ్ళి నీళ్లు తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. వద్దే, నాకు మీరిచ్చే నీళ్ళొద్దు. మంచి నీళ్ళలో ఏ మందు కలుపుతారో ఏందో. మందులో మంచినీళ్ళు కలుపుతారు గాని మంచినీళ్ళలో ఏం కలుపుతారమ్మా? నువ్వు దాగే మందు కాదురా పెద్దోడా. అదేదో బాక్సరా మిక్స్రా, అదేదో చేతులకేవో తొడుక్కొని ఏవో గొద్దునికి పోతా ఉండదు కదా, ఆడికి పోతాదని అనుమానంగా ఉండదు. మీరొద్దన్నారని ఇక నేను బాక్సింగ్కి వెళ్లే ఆలోచననే మానుకున్నాను బామ్మ. అదే అట్టా ఉండాలా. నాగవల్లి పాములో తప్పించుకోలేదు కానీ నువ్వు ఇలా బెట్టు చేస్తే ఎలా నానమ్మా? రాత్రి నుంచి నువ్వేం తాగట్లేదు తినట్లేదు. తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అత్తయ్య? వద్దు, ఉపవాసమైన ఉంటాను గానే నువ్వేదైనా వండినా ఏదైనా ఇచ్చినా నేను అస్సలు తిన్నో. నాకు కాఫీలు టీలు ఏమీ అక్కర్లా.